ఆచార్యదేవ, ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతుల కింద నిలు అర్హత లేదంటివా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజ జననమెట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదయ్యా, నీది ఏ కులము? ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురకుల వృద్ధుని శాంతనవుడు శివసముద్రుడు భార్య గంగా గర్భంన జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పితురేమయ్యా, మా వంశమునకు మూల పోషణ వశిష్ఠుడు దేవి వేషయ గుర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలంగందు పరాశరుణ్ణి, ఆ పరాశరు పల్లె పడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుడు, ఆ వ్యాసుడు విధవరాన్లైన పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికము పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణగుడే మీ చేత కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భ అవసరముల బట్టి క్షేత్ర బీజ ప్రాధానముతో సంకరమైన కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదనములు ఎందుకు? ఈ డైలాగ్ మనలో చాలా మందికి గుర్తుంది. కానీ నిజంగా మహాభారతంలో దుర్యోధనుడు ఈ డైలాగ్ ద్రోణాచార్యునితో చెప్పాడా? అసలు కర్ణుడిని ఆపింది ద్రోణాచార్యుడేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఒరిజినల్ మహాభారతం అసలు ఏం చెప్తుంది? ఎవిడెన్స్ తో మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.